హిమాలయాల ఒడిలో, దేవభూమి ఉత్తరాఖండ్లో ప్రకృతి రమణీయతతో కూడిన ఓ లోయలో కొలువై ఉంది లాతూ దేవత ఆలయం. ఇది కేవలం ఒక దేవాలయం కాదు, అంతు చిక్కని రహస్యాలకు, విచిత్రమైన ఆచారాలకు, అలౌకిక శక్తుల కథలకు నెలవు. వేదమంత్రాలు, భక్తి గీతాల సవ్వడులు పగటిపూట నిత్యం వినిపించిన ఈ ఆలయం చుట్టూ అలముకున్న ఓ ప్రత్యేకమైన నిశ్శబ్దం, దాని గోడల వెనుక దాగిన ఆశ్చర్యకరమైన నిబంధనలు సందర్శకుల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే ఈ దేవతను ఆలయంలో దర్శించగలం. అది కూడా ప్రత్యక్షంగా కాదు, కళ్లకు గంతలు కట్టుకుని. కళ్లకు గంతలు కట్టుకుని దేవుణ్ణి దర్శించడమేంటి? ఆశ్చర్యంగా ఉంది కదూ. అసలు ఈ లాతూ దేవత ఎవరు? విచిత్రమైన ఆచారాల వెనుక ఉన్న కారణమేంటి? ఆ రహస్య లోకంలోకి మనం కూడా అడుగు పెడదాం పదండి. హిమాలయాల్లో ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో దేవల్ బ్లాక్లోని వాణ్ అనే చిన్న గ్రామంలో ఉంది లాతూ దేవత ఆలయం. ఈ గ్రామం నందాదేవి జాతీయ ఉద్యానవన సమీపంలో ఉంది. హిమాలయాల సహజ సౌందర్యంతో, ప్రశాంత వాతావరణంతో అలరారుతోంది ఈ ప్రాంతం. కళ్లకు గంతలు కట్టుకుని దైవ దర్శనం. స్థానికుల నమ్మకం ప్రకారం లాతూ దేవుడిని ఉత్తరాఖండ్లోని నందాదేవి సోదరుడిగా భావిస్తారు. సంవత్సరానికి ఒకరోజు వైశాఖ పూర్ణిమ రోజు మాత్రమే భక్తుల దర్శనానికి అనుమతి ఉంటుంది. అది కూడా కళ్లకు గంతలు కట్టుకుని ఆలయంలోనికి వెళ్ళాలి. వైశాఖ పూర్ణిమ రోజున భక్తుల కోసం తలుపులు తెరుస్తారు. అదే రోజు మళ్లీ తలుపులు మూసివేస్తారు. మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ దేవతను కళ్ళారా చూడాలని ఆశపడతాం. కానీ ఇక్కడ లాతూ దేవత ఆలయంలో మాత్రం కళ్లకు గంతలు కట్టుకుని దేవతను ఆరాధించాలి. చివరికి అక్కడ పూజలు చేసే పూజారులు సైతం కళ్లకు గంతలు కట్టుకునే పూజలు చేసి తలుపులు మూసేస్తారు. ఎందుకలా కళ్లకు గంతలు కట్టుకుంటారంటే, ఆలయంలో నాగరాజు నాగమణితో ఉంటాడని, ఆ నాగమణి దివ్య కాంతులకు భక్తులు అంధులవుతారని, పైగా ఆ దివ్యత్వాన్ని చూస్తే అనేకమైనటువంటి విచిత్ర అనూహ్య పరిస్థితులు ఏర్పడతాయని, అందుకే అలా ప్రత్యక్షంగా దేవతా దర్శనం చేసుకోనివ్వరని చెబుతారు. అది కూడా దూరం నుంచే దేవతను ఆరాధించాలి. వారు ఆలయ ద్వారం నుండి 75 అడుగుల దూరం నుండే తమ కానుకలు సమర్పించుకోవాలి. పూజారి మాత్రమే ఆలయంలోకి ప్రవేశించడానికి అనుమతి ఉంటుంది. కానీ అతను కూడా కళ్లకు, ముక్కుకు, నోటికి గంతలు కట్టుకునే వెళ్ళాలి. పూజారి దేవతకు పూజలు చేసేటప్పుడు తన శ్వాస దేవతను తాకకుండా ఉండేందుకు ముక్కుకు, మంత్రాలను పఠించేటప్పుడు ధ్యాస చెడిపోకుండా ఉండడానికి, అలాగే నోటి నుండి ఏ ఇతర శబ్దాలు రాకుండా ఉండడానికి కళ్లతో పాటు నోటికి కూడా గుడ్డ కట్టుకుని వెళ్తారు. దైవమే అతని అడుగులను నడిపిస్తుంది అని చెబుతారు. సంవత్సరానికి ఒక్కసారే తలుపులు తెరుస్తారు. ఇక ఈ ఆలయం సంవత్సరానికి ఒక్కసారే ఎందుకు తెరుస్తారు అంటే దానికి ఒక కథ ఉంది. పార్వతీదేవి అవతారంగా చెప్పే నందాదేవి తన సోదరుడు లాతూ దేవతకు శిక్ష విధించిందని చెబుతారు. నందాదేవి పార్వతీదేవి అవతారంగా భావిస్తారు. ఆమె దత్తత సోదరుడే లాతూ దేవత. నందాదేవికి సోదరులు లేరు. ఒకరోజు తనకు ఒక సోదరుడు ఉంటే అతను ఖచ్చితంగా తనతో పాటు కైలాసానికి వచ్చి తనకు భీటోలి అంటే వివాహిత స్త్రీకి ఇచ్చే బహుమతులు తెచ్చి ఇచ్చేవాడు కదా అనుకుంది విచారంగా. నందాదేవి విచారం చూసి కారణమేంటని అడిగాడట శివుడు. నాకు సోదరుడు లేడు, సోదరుడు ఉంటే అతడు నన్ను కలవడానికి వచ్చి నా కోసం కానుకలు భీటోలి తెచ్చేవాడు కదా అందట నందాదేవి. నందాదేవి మాట విన్న తర్వాత శివుడు కన్నౌజ్ పాలకుడి చిన్న కొడుకు లాతును ఆమె సోదరుడిగా చేసుకోమని చెప్పాడు. శివుడి మాట విని లాతును తన సోదరుడిగా చేసుకోవడానికి కన్నౌజ్కు వెళ్ళింది నందాదేవి. కన్నౌజ్ రాణి మైనాదేవి, ఆమెకు బటు, లాటు అనే 2 కుమారులున్నారు. కానీ మైనాకు కుమార్తె లేదు. అందుకే నందాదేవిని కుమార్తెగా గౌరవించింది. కన్నౌజ్కు రావడానికి గల కారణమేంటని మైనాదేవి నందాదేవిని అడిగినప్పుడు తనకు సోదరుడు లేడని, లాతును తన సోదరుడిగా చేసుకుని తనతో పాటు తీసుకెళ్లాలనుకుంటున్నానని నందాదేవి చెప్పింది. మొదట కన్నౌజ్ నుండి కైలాసానికి చాలా దూరం ఉండడంతో మైనాదేవి తన కొడుకుని ఇవ్వడానికి ఒప్పుకోలేదు. కానీ నందాదేవి పట్టుబట్టడంతో మైనాదేవి నందాదేవి అభ్యర్థనకు అంగీకరించి తన కుమారుడిని నందాదేవి సోదరుడిగా పరిగణించింది. దాంతో లాతు కైలాసంలో ఉన్న సోదరికి బిటోలి అంటే కానుకలు తీసుకువెళ్లడానికి బయలుదేరతాడు.
నందాదేవి కైలాసానికి బయలుదేరినప్పుడు ఆ ప్రాంత ప్రజలందరూ ఆమెకు వీడ్కోలు చెప్పడానికి వచ్చారు. నందాదేవి పల్లకి వాన్ గ్రామానికి చేరుకున్నప్పుడు సోదరుడిని ఒక దగ్గర ఉండమని చెప్పి తాను స్నానం చేయడానికి ఒక నదికి వెళ్ళింది నందాదేవి. సమీపంలోని కొండపై ఆమె కోసం వేచి ఉండగా లాతుకు చాలా దాహం వేసింది. అతను సమీపంలోని కుగ్రామానికి వెళ్లి మహిళలను తనకు నీరు ఇవ్వమని అడిగాడు. మహిళలు నీటికి బదులుగా స్థానిక మత్తు పానీయం ఉన్న కుండను లాతుకు అప్పగించారు. వారి చిలిపితనం తెలియక లాతు కుండలోని మొత్తం తాగి ఆ మత్తులో అసహజంగా ప్రవర్తించాడు. నది నుండి తిరిగి వచ్చిన తరువాత ఇది చూసిన నందాదేవి లాతుపై ఆగ్రహం చెంది అతన్ని శపించి వాన్ గ్రామంలో బంధించమని ఆదేశించింది. తర్వాత లాతు తన తప్పును అంగీకరించి పశ్చాత్తాపపడ్డాడు. దాంతో శాంతించిన నందాదేవి లాతును ఆ ప్రాంత నివాసులు దైవంగా పూజిస్తారని వరమిచ్చింది. కానీ ఎవ్వరూ అతని ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించడానికి లేదా ఎవరూ అతన్ని నేరుగా చూడడానికి వీల్లేదని షరతు కూడా పెట్టింది. తన పేరు మీద ఒక ఆలయం నిర్మిస్తామని, వైశాఖ చివరి రోజున తాను కూడా వచ్చి అతడిని పూజిస్తానని లాతుతో చెప్పింది నందాదేవి. అందుకే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నందాదేవి జాత్ ఉత్సవం జరిగేటప్పుడు అమ్మవారు ఇక్కడకు వచ్చి లాతును పూజిస్తుంది. గ్రామస్తులు లాతు దేవతను తమ ప్రధాన దేవుడిగా భావిస్తారు. భక్తుడు స్వచ్ఛమైన హృదయంతో స్వామిని కోరుకుంటే అన్ని కోరికలు నెరవేరుతాయని వారు నమ్ముతారు. మరో కథనం ప్రకారం లాతు దేవత వాన్ ప్రాంతంలో జ్ఞానోదయం పొందిన సంచార సన్యాసి. అతని ఆధ్యాత్మిక శక్తిని గుర్తించిన గ్రామస్తులు అతన్ని దేవతగా పూజించడం ప్రారంభించారు. శ్రీ నందాదేవి పవిత్ర ఊరేగింపు జాత్ యాత్ర ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు. పురాణాల ప్రకారం హేమ్కుండ్ వరకు ఈ ప్రయాణంలో లాతు దేవత నందాదేవిని స్వాగతించి తోడుగా వెళ్తాడు. లాతు దేవాలయంలో విష్ణు సహస్రనామం, భగవతీ చండిక ఎక్కువగా పఠిస్తారు. హిమాలయ ఆధ్యాత్మిక హృదయాన్ని చూడాలనుకునే సాహసోపేత ప్రయాణికులకు లాతు దేవత మందిర్ ఒక మరపురాని అనుభవాన్నిస్తుంది. ఉత్కంఠభరితమైన నేపథ్యం, ప్రత్యేకమైన ఆచారాలు, ఆకర్షణీయమైన ఇతిహాసాలు కలిసి మరే ఇతర తీర్థయాత్రకు భిన్నంగా ఉంటుంది ఈ జాతర. వాన్ గ్రామానికి వెళ్లడం ఇతర హిమాలయ దేవాలయాల మాదిరిగానే అతి కష్టంతో కూడుకున్న పని. అందుకే శారీరకంగా, మానసికంగా ఆ ప్రయాణానికి సిద్ధంగా ఉంటేనే వెళ్లగలం. ఆలయానికి వెళ్లడానికి సంప్రదాయ దుస్తులు ధరించాలి. ఆలయం లోపల ఫోటోగ్రఫీ పూర్తిగా నిషేధించబడింది. ఇక ఈ లాతు దేవత ఆలయానికి ఎలా వెళ్ళాలి? లాతు దేవత ఆలయానికి చేరుకోవడానికి రిషికేశ్ చేరుకుని అక్కడి నుంచి బస్సులలో వెళ్లొచ్చు. సమీప రైల్వే స్టేషన్ రిషికేశ్, హరిద్వార్. సమీప విమానాశ్రయం డెహ్రాడూన్లోని జాలీగ్రాంట్ ఎయిర్పోర్ట్. అక్కడి నుండి రోడ్డు మార్గంలో జోషిమఠ్ చేరుకోవాలి. జోషిమఠ్ నుండి నీటి లోయ వైపు వెళ్లే మార్గంలో ఈ ఆలయం వస్తుంది. ఆలయానికి చేరుకోవడానికి కొంత దూరం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. మిగిలిన హిమాలయ దేవాలయాల మాదిరిగానే ఇక్కడ కూడా శీతాకాలంలో భారీ మంచు కురుస్తుంది. కాబట్టి వేసవి కాలం అంటే మే నుండి అక్టోబర్ వరకు ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం. ఇక వాన్ గ్రామంలో ఉండడానికి వసతి అంతగా ఉండదు. హోమ్ స్టేలు మాత్రం ఎక్కువగా ఉంటాయి. ఆలయానికి సమీపంలో కొండపై గఢ్వాల్ మండలం వికాస నిగమ్ పర్యాటక శాఖ అతిథి గృహం, అలాగే అటవీ శాఖకు చెందిన మరో అతిథి గృహం ఉంటాయి. లాతు దేవత ఆలయం కేవలం ఒక మతపరమైన ప్రదేశం మాత్రమే కాదు. ఇది ఉత్తరాఖండ్ యొక్క గొప్ప సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వానికి, అంతు చిక్కని నమ్మకాలకు ప్రతీక. మరి ఈ ఆలయ ఆచారాలపై, ఈ ఆలయ మిస్టరీపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్లో చెప్పండి. మరో ఆధ్యాత్మిక విశేషంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.